ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై 22. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. పొలములోని చెట్లనియు చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10 నుండి 13వ వచనం వరకు. 29వ శిఖరము. నా నోట నుండి వచ్చు వచనము నిష్ఫలముగా నా యొద్దకు మరలక. మనలో ఎవరితోనైనా దేవుడు ఏదైనా మాట్లాడిన ఎడల అది ఒక దినమున నెరవేరి తీరును. విశ్వాసముతో నీవు దేవుని వాక్యమును అంగీకరించినచో నెరవేరుటకు అనేక సంవత్సరములు పట్టినను అది ఫలించు దినము ఒకటి వచ్చును. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. 12వ వచనం. విశ్వాసము ద్వారా దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు మనము సంతోషించుట మాత్రమే గాక మన సంతోషమును ఇతరులతో పంచుకొనగలుగుదుము. మనం అంగీకరించిన వాక్యమును బట్టి సంతోషముతో బయలు వెళ్ళుదుము. కృంగిపోయిన నిరాశ చెందిన వారి యొద్దకు అదే వాక్యమును తీసుకొని పోయి వారితో, నేను నిరాశ చెందినప్పుడు ఈ వాక్యమందలి కొద్ది మాటలు నన్ను ధైర్యపరచునని చెప్పుదుము. ఆ రీతిగా మనం ఎక్కడికి వెళ్ళినను దేవుడు అనుగ్రహించిన ఈ సంతోషమును ఇతరులకు వ్యాపింపచేయుదుము. అప్పుడు ఇంకా ఎక్కువ ఆత్మలు ప్రభు యొద్దకు తేబడును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగుండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. 13వ వచనం. ఆత్మీయముగా మనము కూడా తలంపుల యందు, మాటల యందు, క్రియల యందు ముండ్ల పొదలతోనూ గచ్చ పొదలతోనూ నిండి ఉంటిమి. మనకు మనమే నష్టమును కీడును కలిగించుకొనుచు ఉంటిమి. అపవిత్రతతోనూ పగతోనూ ద్వేషముతోనూ అసూయతోనూ గర్వముతోనూ అసహ్యతతోనూ మన జీవితములు నిండి ఉండెను. అయితే ఇచ్చట దేవుడు ఇవన్నీ తీసివేయబడి వాటికి బదులుగా గొంజి చెట్లు, దేవదారు చెట్లు నాటబడుననే వాగ్దానము చేయుచున్నాడు. ఒక దినమున మనము కూడా ఆయనను పోలి ఉండునట్లు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వభావముతోనూ మంచి గుణముతోనూ మనము నింపబడి మన జీవితములు ఫలభరితముగా నుండును. ఈ లోకములో ముండ్ల తుప్పలకును గచ్చ పొదలకును తావివ్వకుండా ఆదరణ, సంతోషము కలిగించు మాటలే మాట్లాడుచు ఇతరులకు సహాయము చేయుచు విజయవంతమైన జీవితమును మనము జీవించగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.